హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నిఫ్టీ 130 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి 1030 వరకు ప్రెజర్ చూసి వన్ డైరెక్షన్గా ఫ్రమ్ లోస్ నుంచి 250 పాయింట్స్ పెరిగి 245 తర్వాత ఫ్రమ్ హైస్ నుంచి 220 పాయింట్స్ వరకు పడి 22,976 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఇవాళ మేజర్గా బ్యాంక్స్ పెరిగాయి, ఎందుకంటే ఆర్బీఐ కొంత మనీ ఎకానమీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అందుకని బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 2% వరకు పెరిగి 1.6% దగ్గర క్లోజ్ అయింది. ఆర్బీఐ ఎకానమీలోకి ఎంత మనీ ఇంజెక్ట్ చేస్తుందో అండ్ రేట్ కట్ ఎప్పుడు ఇస్తుందో న్యూస్ టాపిక్లు డిస్కస్ చేసుకుందాం. స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసుకుంటే మార్నింగ్ నుంచి మోర్ దాన్ 3% ఫాల్ అయ్యి ఫ్రమ్ లోస్ నుంచి కవర్ అయ్యి 1.7% దగ్గర స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 22,750 టు 22,800 దగ్గర సపోర్ట్ ఉంది. అంత త్వరగా బ్రేక్ అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే 21,750 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మార్కెట్ కొన్ని డేస్ వాలటైల్గా ఉంటాయి. February 1 బడ్జెట్ అండ్ January 30 ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అండ్ January 7 ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్. సో బిగినర్స్ ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే ఈ ఈవెంట్స్ అన్ని చూసుకొని చేయండి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మోర్ దాన్ 800 పాయింట్స్ పెరిగింది. ఎందుకంటే మండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మెజర్స్ని అనౌన్స్ చేసింది. అవేంటంటే 1.5 ట్రిలియన్ రూపీస్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఇంజెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ 60,000 crores వర్త్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేసి ఎకానమీలో మనీ ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది 3 ట్రాంచెస్లో చేస్తుంది. ఈచ్ టైం 20,000 crores పెట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేస్తుంది. January 30, February 13, February 20 అండ్ నెక్స్ట్ 56-day వేరియబుల్ రేట్ రెపో 50,000 crore. రెపో అంటే వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలాటరల్గా తీసుకొని మనీని ఇస్తారు. 56 days తర్వాత రివర్స్ అవుతాయి. అండ్ ఇంకోటి యూఎస్డి ఇన్నర్ బై సెల్ స్వాప్ ఆప్షన్ ఆఫ్ $5 billion ఫర్ 6 months. అంటే $5 billion వర్త్ ఆఫ్ యూఎస్డి ఇన్నర్ని బై చేసి 6 months తర్వాత సెల్ చేస్తారు. ఇక్కడ బయింగ్ జరుగుతుందంటే ఎకానమీలోకి మనీ వస్తుందని అర్థం. మార్కెట్స్ February 7 రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అందుకని టుడే బ్యాంక్ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి కారణం. యుఎస్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది? నిన్న నైట్ నాస్డాక్ ఇండెక్స్ 3% పడి $1 trillion మార్కెట్ వాల్యూ కోల్పోయింది. ఎందుకంటే చైనీస్కి సంబంధించిన ఒక స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. నిన్న ఎన్విడియా షేర్ 16% డ్రాప్ అయ్యి లార్జెస్ట్ సింగిల్ డే మార్కెట్ క్యాప్ లాస్గా హిస్టరీ క్రియేట్ చేసింది. నియర్లీ $600 billion వాల్యూ కోల్పోయింది. నిన్నటి వీడియోలో ఆల్రెడీ డీప్ సీక్ గురించి చూసాం, బట్ ఈ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. డీప్ సీక్ ఈ కంపెనీ తక్కువ కాస్ట్తో హై అడ్వాన్స్ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేస్తుంది. సేమ్ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయడానికి యుఎస్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తుంటే డీప్ సీక్ 2 monthsలో కేవలం $5.6 million లేటెస్ట్ R1 మోడల్ డెవలప్ చేసింది. ఈ మోడల్ లీడింగ్ అమెరికన్ ప్లాట్ఫామ్స్ అయిన ఓపెన్ ఏఐస్ ఓఐ మోడల్ అండ్ మెటాకి సంబంధించిన లామా మోడల్ని బీట్ చేస్తూ ఫ్రీగా సర్వీస్ ఇస్తుంది. అండ్ ఇది యాపిల్ యాప్ స్టోర్లో నెంబర్ 1 ఫ్రీ యాప్గా ఉంది. డీప్ సీక్ 2000 ఎన్విడియా H800 జీపీయూస్ని యూజ్ చేసి చాట్ బోట్స్ని బిల్డ్ చేస్తుంటే యుఎస్ టెక్ గెయిన్స్ మోర్ దాన్ 10,000 ఎన్విడియా H100 జీపీయూస్ని యూజ్ చేసి చాట్ బోట్స్ని బిల్డ్ చేస్తున్నాయి. ఎన్విడియా H100స్కి చైనా పైన యుఎస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎన్విడియా H100 జీపీయూస్ని యూజ్ చేసి ఏఐ మోడల్స్ చేస్తున్నారు. ఎన్విడియా H100స్తో పోల్చుకుంటే ఎన్విడియా H800 ప్రాసెసింగ్ పవర్ తక్కువ, కానీ డీప్ సీక్ H800తోనే అడ్వాన్స్ ఏఐ మోడల్స్ బిల్డ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఎన్విడియా జీపీయూస్కి డిమాండ్ తగ్గుతుందని ఎన్విడియా షేర్ పడడానికి మెయిన్ రీజన్. 2024లో ఎన్విడియా షేర్ అప్రాక్సిమేట్లీ 170% పెరిగింది. స్టాక్ ఎప్పుడైనా అంత పెరిగినప్పుడు చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా స్టాక్ ఫాల్ అవుతుంది. సో అలా అని స్టాక్ వాల్యూ ఎప్పుడూ జీరో అవ్వదు. టుడే సన్ ఫార్మా 5% ఫాల్ అయింది అండ్ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మోర్ దాన్ 2% ఫాల్ అయింది. ట్రంప్ గారు ఫార్మాసిటికల్స్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తానని చెప్పారు. మీకు టారిఫ్స్ వద్దనుకుంటే యూఎస్లో ప్లాంట్ బిల్డ్ చేసుకోండి అని చెప్పారు. అంటే యూఎస్లో కంపెనీస్ పెట్టి ప్రొడక్షన్ చేయమంటున్నారు. అండ్ ఇంకా స్టీల్, అల్యూమినియం అండ్ కాపర్ పైన టారిఫ్స్ వేస్తానన్నారు. బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్లో అగ్రికల్చర్ సెక్టర్కి ఈ బడ్జెట్ కొంత రిలీఫ్ ఉంటుందని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి.
అండ్ ట్యాక్స్ స్లాబ్స్లో చేంజెస్. మిడిల్ క్లాస్ ఎవరైతే బిలో 10 lakhs పర్ యానం సంపాదిస్తున్నారో వాళ్ళకి జీరో ట్యాక్స్ అని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. ఈ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అక్టోబర్ నుంచి సెబీ రూల్స్ చేంజెస్ చేసినప్పటి నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేస్తున్నారు. టిల్ డేట్ 2,51,000 కోట్లు సెల్ చేశారు. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.